హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్ సాక్షి వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఒక చిన్న ఐటమ్ తోటి అయితే వీడియోని మొదలు పెడదాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నుంచి అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే మా ఆయన చూసి సాక్షి ఇందులో ఏమవుతాయి, అవి చేయొచ్చు కదా అన్నాడు. సో నేనన్నా ఇప్పుడు చేయాలా, నాకు కొంచెం హెడేక్ అవుతుంది అన్నాను. సర్లే వద్దులే అన్నాడు. బట్ అన్నాడు కాబట్టి చేసి పెడదామని. పాపనైతే మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటున్నా తింటావా అని. తింటా అన్నది. సో కిచెన్లోకి వెళ్దాం. ఈ వీడియోలో మీకైతే ఒక రెసిపీ కూడా చూపెట్టబోతున్నాను. మళ్ళీ నా పిల్లలు అండ్ మా ఇంట్లో నేను ఎలా ఉంటాను, పిల్లలు ఎలా ఉంటాం, సో ఇవన్నీ మీకు ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది. లాస్ట్ వరకు చూడండి, మిస్ కాకండి. చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే నా అక్కడ ఓన్లీ క్యారెట్ అయితే ఉన్నది, బీట్రూట్ అవి లేవు. సో అవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, పిల్లల హెల్త్కి చాలా మంచివి. క్యారెట్ చాలా సన్నగా తురుముకొని, ఆనియన్ చాలా చిన్న చిన్న సన్న సన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. తర్వాత మన దోశల పిండి అయితే ఉంది కదా, దాంట్లో క్యారెట్ వేసుకొని, ఆనియన్స్ కూడా చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని, కొత్తిమీర అండ్ తగినంత సాల్ట్, కొంచెం కారం పొడి, లైట్గా మనకి జీరా వేసుకోవచ్చు. ఇంకేమన్నా మసాలాలు కావాలంటే వేసుకోవచ్చు. పిల్లలు ఎక్కువ అయినా కూడా తినలేరు, అందుకే ఫస్ట్ టైం కొంచెం నేను లైట్గా అయితే అన్నీ చేసి పెడుతున్నాను. చూద్దాం తింటారో ఇష్టంగా లేదో ట్రై చేస్తాము. అయితే మన ఇప్పుడు ఈ గుంత పొంగనాలు చేసే ప్లేట్ అయితే ఉంది కదండి, అందులో ఆయిల్ అయితే మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం, మళ్ళీ పిండి అతికిపోకుండా. అలా చిన్న చిన్న ఇడ్లీలు అయితే మనం ఎలా పోసుకుంటామో అలానే చాలా తక్కువ పోసుకోవాలి. పిండి మంచిగా కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోవాలి. మరి ఇట్లా లూజ్ ఉంటే చెప్పలేం, వస్తాయో రావో నాకు కూడా తెలియదు. నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ఇలా అయితే ట్రై చేశాను. చూద్దాం. పెట్టేసాను గ్యాస్ మీద. డైరెక్ట్ ఇది పెట్టొచ్చా పెట్టకూడదా అని కూడా నేను కన్ఫ్యూజన్లో ఉన్నా. ఎవరిని అడగలేదు, ఇలా చూడలేదు. డైరెక్ట్ అలా అయితే ట్రై చేశాను, పెట్టేశాను. చూద్దాం ఏమవుతుందో, ఎలా అవుతాయో. మా ఆయన అన్నారు, నాకైతే చాలా కాన్ఫిడెన్స్ ఉంది నీ మీద, నువ్వు ఏదైనా చేసి చూపించుతావు, ఇవి కూడా వస్తే టెన్షన్ తీసుకోక అన్నాడు. బట్ నేనే కొంచెం భయపడుతున్నాను. మరి భయమేం లేదు, బట్ చేసిన ఫస్ట్ టైం అయినా కరెక్ట్గా వస్తే మనకు కూడా చాలా తృప్తిగా మంచిగా ప్రౌడ్ ఫీల్ అయితే అనిపిస్తుంది కదా. సో అలా అయితే చూద్దాము. కొంచెం బ్రౌన్ కలర్ అయితే వచ్చినట్టు అనిపిస్తున్నాయి. ట్రై చేసి చూస్తాం. అవి కొంచెం ఉల్టా వేసి అయితే వచ్చేసిందండి ఫైనల్గా అయితే. వావ్, ఎంత బాగున్నాయండి, చూస్తానికి చాలా క్యూట్గా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ అందులో క్యారెట్ అవి ఉన్నాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది. అలాగే పక్కన మనం దోశ కూడా ట్రై చేసి చూద్దాము. దోశ కూడా అవి అయ్యేలోపు పిల్లలు కాసేపు దోశ అయినా తినేస్తారు, చాలా టైం పడుతుంది వాటికి కొంచెం. సో చిన్న దోశ అయితే చేస్తున్నాను పిల్లల కోసం. ఇక మా ఆయన చేసి చూపించావు కదా, నేను చెప్పాను కదా నువ్వు చేస్తావని అయితే అన్నారు. అలా ఒక్కొక్కటి అన్నీ కాల్చుకుందాము, ఉల్టా వేసుకొని కొంచెం మంచిగా చాలా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాలి. గ్యాస్ చాలా ఎక్కువ పెడితే ఎమ్మటే మాడిపోతే. చాలా పల్సగా కూడా ఉంది ఆ ప్లేటు. మీడియం ఫ్లేమ్లో పెట్టి టైం పట్టినా పర్లేదు, బట్ మంచిగా చిన్నగా కాలుతాయి. అన్నీ తీసేసి ఆ రెండు ఎందుకు అలా మిగిలించానని అనుకుంటున్నారు కదా, వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. ఆ రెండు ఎందుకు అలా రెండు ఉంచాను మీకే అర్థమవుతుంది, చూడండి. అయితే దోశ కూడా రెడీ అయిపోయింది. దోశ తీసి బాబుకి అయితే ఇచ్చేస్తాను. ఆ రెండు మా ఆయన కోసం అయితే ఉంచాను. ఆయనకు అప్పటి నుండి నేను తీస్తుంటే అనిపిస్తుందంట, నేను కూడా ఒకసారి ట్రై చేసి చూస్తాను. సర్లే పాపం అని రెండైతే మిగిలించేసాను. చేసేసాడు, ఎందుకంటే మంచిగా కాలినాయి కదా, సో ఈజీగా అయితే వచ్చేసాయి. హ్యాపీ అయ్యాడు. సో అయితే అయిపోయాయి, దోశ కూడా రెడీ. పాప ఏడుస్తుంది. మోక్షు వాళ్ళ చెల్లెని కొట్టిండు, అందుకే ఏడుస్తుంది. ఇప్పుడు ధ్రువి దోశ చేస్తుంది చూడండి గైస్. ధ్రువి దోశ చేస్తే మా బుగ్గైంది. ధ్రువి దోశ చేస్తుంది చూడండి గాయస్. కాదు మమ్మీ చిన్నగా ఏమకే నుంచి ఓకేనంటే నీ బర్త్డే 1 2 తీయండి 1 ధ్రువి దోశ చేసింది. ధ్రువి దోశ కొంచెం పప్పా నేను చేసింది. సాక్షి కొంచెం వెల్లీలు ఇస్తావా? వెల్లీలు పెట్టి రాదు. కొంచెం వెల్లీలు రాదు, దగ్గొస్తుంది బాగా.
ఎందుకు దగ్గుతున్నావు అట్లా? ఏమన్నా తాగినావు బయట థమ్స్అప్లో? థమ్స్అప్ గట్ట ఏం తాగలే. గడ్డ దగ్గుతున్నావు ఇది. ఏమో తెలియదుగా, కొంచెం పచ్చేసి. తర్వాత ఇవ్వనా? ఇప్పుడే వేలీలు పెట్టరా. ఆయనకి గొంతు అయితే పట్టేసింది. సో వేడి నీళ్ళు అడిగాడు. వేడి నీళ్ళు పెడదామని అయితే రెడీ చేస్తుంటే బాబు అయితే మమ్మీ దోశ కావాలన్నాడు. ఫస్ట్ వాడికి దోశ పెట్టేసి వచ్చేసి మళ్ళీ వేడి నీళ్ళు ఇస్తాను మా ఆయనకి. సో అలా కూర్చోబెట్టి బాబుకి దోశ ఇచ్చి వచ్చాను. ఇప్పుడు వేడి నీళ్ళు అయితే పెట్టి ఆయనకి వేడి నీళ్ళు చేసిద్దాం. పాపం గొంతు బాగా పాపం ఆయన ఏం కూల్ వాటర్ కూడా తాగలేదు, అయినా గొంతు పట్టేసింది. అయినా ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్ నడుస్తుంది కదా, అందరికి అలానే ఉంది. ఆ వేడి నీళ్ళు అయితే వేడయ్యేలోపు మనం ఈ ప్లేట్ అయితే మనం గుంత పొంగనాలు అయితే మంచిగా గార్నిష్ అయితే చేసుకుందాం. ముందుగా పల్లి చట్నీ అయితే చేసి పెట్టుకున్నాను. పల్లి చట్నీ మీకు చూపించలేదు, ఎందుకంటే అందరు నార్మల్గా పల్లి చట్నీ చేసుకుంటారు. ఇక అది కూడా మీరు చూసి ఇంతే కదా అనుకుంటారు, అందుకే నేను అది చూపించలేదు. ఒకవేళ మీకు పల్లి చట్నీ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ టైం మీకు చేసి చూపించుతాను. టేస్ట్ అయితే చేస్తున్నాను, చాలా బాగుంది. రియల్లీ అస్సలు యాక్టింగ్ చేయట్లేను. కొంతమంది ఇక తిని యాక్టింగ్ చేస్తున్నారు అనుకుంటారు, బట్ నేనైతే ఏదైనా నిజంగా చెప్తా, మంచిగా ఉన్నది లేనిది చాలా బాగున్నాయి. ఓకే గైస్, ఇప్పుడైతే రెడీ అయిపోయాయి, టేస్ట్ కూడా చేసాము, చాలా బాగున్నాయి. ఓ సారీ, నీకు వేడి నీళ్ళు ఇవ్వాలిగా. ఓకే వేడి నీళ్ళు ఇచ్చేసి మనం ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాము. ఇప్పుడు ఆయనకి వేడి నీళ్ళు అయితే ఇస్తాను. మాటల్లో పడి వేడి నీళ్ళు ఇవ్వడం మర్చిపోయాను, చాలా వేడయ్యాయి. ఇప్పుడు అందులో కొన్ని కూల్ వాటర్ కూడా యాడ్ చేసి పసుపు సాల్ట్ వేసి మిక్స్ చేసి ఆయనకి ఇస్తాను. చూడండి, అందులో కొన్ని వేడి నీళ్ళు కూల్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను, చాలా వేడి ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే మనం వీడియోని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. ఫుల్ వ్లాగ్ కావాలన్నా, నా డైలీ రొటీన్ కావాలన్నా కామెంట్లో చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. ఇప్పుడైతే జస్ట్ నేను ఇది చేద్దాం అనుకున్నాను గుంత పొంగనాలు, అంతలోనే మా ఇంట్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్, పిల్లలు ఇవి కూడా మీతో అయితే షేర్ చేసుకున్నాను, చూపించాను. ఓకే గైస్, ఈరోజు అయితే ఇది చేశాను. కొత్త ఐటమ్ అయితే చాలా బాగున్నాయి. వీడియో ఇంతటితో అయితే స్టాప్ చేస్తున్నాను. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బై బై.